హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి దాదాపు 3 ఇయర్స్ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో ఖాళీగా ఉన్న పర్మనెంట్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి ఉద్యోగాలకి నోటిఫికేషన్ వచ్చింది. సో ఈ జాబ్స్కి కాంపిటీషన్ అనేది చాలా తక్కువ అయితే ఉంటుంది. ఒక పోస్ట్కి కేవలం 10 మంది మాత్రమే కాంపిటీషన్ అనమాట. స్టార్టింగ్లోనే మీకు 50,000 వరకు కూడా శాలరీ వస్తుంది. ఆల్ ఇండియా జాబ్ పోస్టింగ్ ఉంటుంది. ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ అవకాశం అనేది ఉంది. ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాలి. సో ఈ రోజే అఫీషియల్గా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇంకా ఎవరికి తెలియదు. ఫస్ట్ నేనే మీకు ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి. అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. వెళ్ళినట్లయితే ముందుగా ఇంపార్టెంట్ డేస్ చూద్దాము. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం అనేది జరిగింది. అండ్ లాస్ట్ డేట్ చూడండి 13th ఆగస్ట్ వరకు అయితే టైం ఇచ్చారు. ఎక్కువ టైం అయితే లేదనమాట, జస్ట్ 15 డేస్ మాత్రమే టైం అనేది ఇచ్చారు. అండ్ జాబ్స్కి సంబంధించి మీకు సెప్టెంబర్ మంత్ ఎండింగ్లో మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి చాలా త్వరగా మాకు మంచి పర్మనెంట్ జాబ్ కావాలనే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. అండ్ మీకు దీనికి సంబంధించి రిజల్ట్స్ కూడా 10 డేస్లోనే మీకు రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేస్తారంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. కాబట్టి చాలా త్వరగా మీరు జాబ్లో అయితే చేరిపోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఆపర్చునిటీ అనేది కల్పిస్తున్నారు. మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి కూడా ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే తప్పనిసరిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అయితే ఒక జాబ్స్కి మనకి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఫస్ట్ స్టేజ్లో మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు 100 క్వశ్చన్స్కి. ఇందులో మీకు ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్, ఎటువంటి నెగటివ్ విధానం అయితే లేదు. 2 అవర్స్ అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఒక సిబిటి ఎగ్జామ్ అనేది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ఆబ్జెక్టివ్ ప్యాటర్న్లోనే ఎగ్జామ్ ఉంటుంది. డొమైన్ నాలెడ్జ్ నుంచి 60 మార్క్స్, అంటే మీ సబ్జెక్ట్ టాపిక్స్ నుంచి మీ క్వాలిఫికేషన్ రిలేటెడ్గా వాటి నుంచి 60 మార్క్స్. సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో ఇది అందరికీ కూడా కామన్ అనమాట. జనరల్ యాప్టిట్యూడ్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్, వీటి నుంచి 40 మార్క్స్. సో ఈ విధంగా ఒకే ఒక సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మీకు ఏంటంటే స్కిల్ లేదా ప్రొఫెషన్సీ టెస్ట్ పెడతారనమాట. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అనేది చేస్తారు. ఈ స్కిల్ టెస్ట్ లేదా ప్రొఫెషన్సీ టెస్ట్ ఏదైతే పెడతారో ఇది మనకి క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి మెయిన్గా ఫైనల్ సెలెక్షన్ అనేది సిబిటి ఎగ్జామినేషన్లో మీరు ఏదైతే స్కోర్ చేస్తారో సో దాన్ని బట్టి అభ్యర్థుల్ని ఫైనల్ సెలక్షన్కి అయితే పిలవడం అయితే జరుగుతుందన్నమాట. దీని తర్వాత స్కిల్ టెస్ట్ తర్వాత మీకు డైరెక్ట్గా ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఒక వేకెన్సీస్కి ఫైనల్ సెలక్షన్ అనేది చేస్తారు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే July 1, 2026 కల్లా మీకు మినిమం 18 నుంచి మ్యాక్సిమం జనరల్ అభ్యర్థులు అయితే 25 ఇయర్స్ వరకు, అండ్ ఓబీసీ వాళ్ళైతే 28 ఇయర్స్, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 30 ఇయర్స్ వరకు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 35 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఇక్కడ ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి ఒక నాన్ మేనేజ్మెంట్కి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలకి ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. మీకు బేసిక్ పే స్కేలే 26,500 నుంచి 34,000 వరకు మనకి బేసిక్ పేనే ఉంటుంది. దీంతోపాటు మీకు చాలా అలవెన్సెస్ అయితే వస్తాయి. సో అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీకు స్టార్టింగ్లోనే 50,000 వరకు అయితే వస్తుందన్నమాట. మీకు బేసిక్ పేతో పాటు డిఏ ఇంకా ఇతరత్ర అలవెన్సెస్ అన్ని కూడా యాడ్ అవి మీకు వచ్చే సాలరీ చెప్తున్నాను. అండ్ ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే మనకి అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి మనకి ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయంటే నాన్ మేనేజ్మెంట్కి సంబంధించి ప్రాసెస్ టెక్నీషియన్కి సంబంధించి 60 ఉన్నాయి, అండ్ ప్రాసెస్ ఆపరేటర్ లేదా
ప్రాసెస్ ఆపరేటర్కి సంబంధించి 64 అండ్ టెక్నీషియన్ ఆపరేటర్కి సంబంధించి 13 అండ్ టెక్నీషియన్కి సంబంధించి 17. సో ఇక్కడ మనకి క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీస్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీ అండ్ రిఫైనరీస్కి సంబంధించినటువంటి నేమ్స్ని అయితే మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. అన్నీ కూడా ఇవి మనకి పర్మనెంట్ జాబ్సే, ఎటువంటి టెంపరీ వేకెన్సీస్ అయితే కాదు. అంటే జాబ్స్కి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మీరు ఎక్కడికైనా సరే ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి కూడా నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేయడానికి మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి మీ క్వాలిఫికేషన్లో 60% మార్కులతో మీరు పాస్ అయి ఉండాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళైతే 50% మార్కులతో మీరు క్వాలిఫికేషన్ అనేది ఉండాలన్నమాట. సో మనకి ఇక్కడ పోస్టుల వరకే క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే మనకి పోస్ట్ కోడ్ ఏ అండ్ బికి సంబంధించి డిప్లొమా అనేది కెమికల్ ఇంజనీరింగ్ కానీ కెమికల్ టెక్నాలజీకి సంబంధించి క్వాలిఫై ఉండాలి. అండ్ పోస్ట్ కోడ్ సికేమో డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. పోస్ట్ కోడ్ డీకేమో డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, లేకుంటే ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్ కానీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇండస్ట్రియల్ కంట్రోల్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే మీకు కంపల్సరీగా 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ కానీ లేకుంటే 1 year ఆఫ్ క్వాలిఫికేషన్ అప్రెంటిస్షిప్. సో నేను చాలా వీడియోస్లో చెప్తా ఉంటాను, అప్రెంటిస్షిప్ చేసి పెట్టుకోండి. ఏదో ఒక నోటిఫికేషన్లో మీకు పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి మీకు చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి చెప్తా ఉంటాను. సో ఇదే మనకి ఆపర్చునిటీ అనమాట. సో మీకు 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న అప్లై చేయొచ్చు, లేకుంటే 1 year ఆఫ్ మనకి అప్రెంటిస్షిప్ చేసినటువంటి సర్టిఫికేట్ ఉన్న కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అందుకే మీకు చాలా తక్కువ పోటీ అనేది ఎందుకు చెప్పానంటే దీనికోసమే అనమాట. సో దీనికి సంబంధించి మీకు జస్ట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ మీకు ఎవరైతే హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటుందో బీటెక్కి సంబంధించి వాళ్ళకి మాత్రం ఛాన్స్ అనేది లేదనమాట. ఓన్లీ డిప్లొమా క్వాలిఫికేషన్ ఎవరికైతే ఉంటుందో రెగ్యులర్గా చదివినటువంటి వాళ్ళ అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు ఎటువంటి ఫీజు లేకుండా మీరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు మాత్రమే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క 590 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. అయితే ఒక జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు స్టార్టింగ్ పోస్టింగ్ వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే ముంబై రిఫైనరీ కానీ కోచి రిఫైనరీకి సంబంధించి లొకేషన్స్లో పోస్టింగ్ ఇస్తారు. అంతేకాకుండా మీరు ఫ్యూచర్ పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో రామాయపట్నం లొకేషన్లో మనకి రిఫైనరీ అనేది స్టార్ట్ చేయబోతున్నారు కాబట్టి అక్కడ మీరు ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు నోటిఫికేషన్లో కూడా ఆ పాయింట్ అనేది క్లియర్గా అయితే మెన్షన్ చేశారు కాబట్టి మీరు నిరభ్యంతరంగా అప్లికేషన్ అనేది పెట్టేసుకోండి. సో అన్నీ కూడా పర్మనెంట్ జాబ్సే, ఎటువంటి టెంపరీ వేకెన్సీస్ కాదు. కాంపిటీషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేయొద్దు. జాబ్స్కి సంబంధించి అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు నాన్ మేనేజ్మెంట్ పోస్ట్ ఇన్ బీపీసీఎల్ అని చెప్పేసి ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు ఎల్లో కలర్లో బటన్ ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఫోటో అండ్ సైన్ అప్లోడ్ చేసేసి డీటెయిల్స్ మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇచ్చేసి అండ్ ప్రివ్యూ పేజ్లోకి వెళ్ళిన తర్వాత ఫైనల్గా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫీ పేమెంట్ చేసేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది అయిపోతుంది. చాలా సింపుల్గానే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇది మనకి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ నాన్ మేనేజ్మెంట్కి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.